కేటీఆర్ గారు చెప్పిన మాటల్లో అబద్ధమేం లేదు. ఎందుకంటే అక్కడ సాక్ష్యంగా మనకు కనబడుతుంది కాబట్టి. నిన్న సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు నమోదు చేసిన వరద ఎంత ఉందంటే అక్కడ 90,000 కంటే ఎక్కువ ఉంది. 90,000 కంటే ఎక్కువ ఉంది. ఎందుకు వస్తుందంటే వార్ధా నుంచి తర్వాత మహారాష్ట్రలో గోసికుండ్ అనే ప్రాజెక్ట్ ఉంది వైన్గంగా మీద. ఆ గోసికుండ్ ప్రాజెక్ట్ వాళ్ళు ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వదిలిపెడుతున్నారు, వరదను వదిలిపెడుతున్నారు. సో వార్ధా నుంచి గోసికుండ్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే వరదంతా కూడా మనకు 2 రోజుల కిందనే అక్కడ వరద స్టార్ట్ అయింది. సో ట్రావెల్ టైం మనకు తీసుకుంటుంది కాబట్టి అది వచ్చేటప్పటికి 5వ తేదీ జూలై 5వ తేదీ నాడు మనకు రియలైజ్ అయింది. 90 to 95,000 క్యూసెక్స్ నిన్న కేటీఆర్ గారు అక్కడ విజిట్ చేసినప్పుడు మనకు కనిపించింది. అది వాస్తవం కూడా. సో ఈ నీళ్ళని కిందికి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే మేడిగడ్డ దగ్గర 85 గేట్లు ఓపెన్ చేస్తున్నారు. ఎప్పుడు 2 ఏళ్ల కింద 2023 అక్టోబర్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్లు ఓపెనే ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ గేట్లను ఓపెన్ పెట్టింది కాబట్టి గత 2.5 సంవత్సరాలుగా ఎంత వరద వస్తే అంత నీళ్లు కిందికి పోతూనే ఉన్నాయి. ఈరోజు కూడా ఈ సంవత్సరం కూడా వెళ్ళిపోతున్నాయి. జూన్ 1 నుంచి ఈరోజు వరకు అంటే 5వ తేదీ వరకు, జూలై 5వ తేదీ వరకు మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కిందికి పోయిన నీళ్ల పరిమాణం ఎంత అంటే అది సిడబ్ల్యూసీ వాళ్ళు రికార్డ్ చేసింది 20.3 టీఎంసీలు వెళ్ళిపోయినాయి. ఓకే, జూలై 3వ తేదీ నాడు 15,000 క్యూసెక్కులు ఉంటే 4-5వ తేదీ వచ్చేటప్పటికల్లా అది 95,000కి పెరిగింది. 4వ తేదీకి 5వ తేదీకి 90,000కి పెరిగింది. ఇవాళ కనుక రిపోర్ట్ చేస్తే ఇవాళ నమోదు చేసిన వరద ఎంత ఉందంటే 62,700 క్యూసెక్కులు ఇవాళ ఉంది. 6 గంటలకి ఇవాళ ఉంది. సో ఈ వరద అంతా కిందికి పోతున్నది. అయితే దీన్ని ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి ఒకవైపు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. రెండో వైపు నిన్న మంత్రి గారు చెప్తున్న ప్రకారం ఎన్డీఎస్ఏ వాటిని గేట్లని తెరిచే ఉంచమని చెప్పారు, మూసేద్దని చెప్పి వాటిలో నీళ్లు నింపొద్దని చెప్పారు. మేడిగడ్డలో ఎట్లయితే సమస్యలు ఉన్నాయో ఈ 2 బ్యారేజ్లు కూడా అటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని మేము నింపము. ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారము బ్యారేజ్లు మరమ్మతులు అయ్యేదాకా మేము వాటిలో నీళ్లు నింపే ప్రశ్నే లేదని చెప్పి నిన్న ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పినట్టుగా ఇవాళ వార్తలు రిపోర్ట్ చేసినాయి. నిజానికి ఎన్డీఎస్ఏ వాటిని తెరిచి ఉంచమని చెప్పిన మాట, సూచనలు చేసిన మాట వాస్తవమే. కానీ మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అన్నారం సుందిళ్ళ బ్యారేజ్లో లేవు. ఈ సంగతి అందరికీ తెలుసు, ప్రాజెక్ట్ ఇంజనీర్లకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలుసు. అక్కడ కొద్దిపాటి చిన్న చిన్న బుంగలు మాత్రమే ఏర్పడ్డాయి. ఆ బుంగలని 2 ఏళ్ల క్రితమే సిమెంట్ గ్రౌటింగ్ చేసి, కెమికల్ గ్రౌటింగ్ చేసి ఇంజనీర్లు వాటిని మూసేశారు. ఇక్కడ ఏం స్ట్రక్చరల్ డిస్ట్రెస్ లేదు. అక్కడ బుంగలు కూడా ఇప్పుడు లేవు. అవి 2 ఏళ్ల నుంచి వాటిని కూడా మనము నింపుతలేం కాబట్టి అక్కడ సంగతులు ఏమో మనకు తెలుస్తలేవు. నిజంగానే నీళ్ళు నింపితే ప్రమాదకరమైన పరిస్థితి వస్తుందా, నీళ్లు బుంగలు ఇంకా ఉన్నాయా, పోతాయా లేదని తెలుసుకోవడానికి అక్కడ నీళ్ళే నింపలే కదా. కానీ ఇంజనీర్లు చాలా స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే, ప్రభుత్వాన్ని కూడా చెప్పారు వాళ్ళు, మనకే కాదు బయట మాట్లాడితే కూడా వాళ్ళు చెప్తారు, పర్సనల్గా వెళ్ళి ఎన్డీఎస్సీ వాళ్ళకి చెప్పారు, అందరికి చెప్పారు. వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే పటిష్టంగా ఉన్నాయి, అక్కడ బుంగలు ఏర్పడ్డాయి, ఆ బుంగలు మూసేశాం మేము, ఇప్పుడు వాడికి అక్కడ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఏం లేదు, మేడిగడ్డతోటి అన్నారం సుందిళ్ళ బ్యారేజ్లను పోల్చడానికి లేదు అనే సంగతి ప్రభుత్వానికి తెలుసు, ఇంజనీర్లకు తెలుసు. కానీ ఎన్డీఎస్ఏ భుజం మీద తుపాకీ పెట్టి, ఎన్డీఎస్ఏ సూచనల్ని ముందు పెట్టి వాళ్ళు ఇప్పుడు ఆ నీళ్ళని ఎత్తిపోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు కేవలం ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ అని డిఫంక్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. వాటిని ఫంక్షనల్గా మార్చే పరిస్థితి కనబడడం లేదు. ఎందుకు కనబడడం లేదని చెప్పి నేను పరిశోధన చేస్తే కిందికి పోవాలి, నీళ్లు కిందికి పోవాలి. ఎందుకు పోవాలి? డెల్టాకి నీటి కొరత ఏర్పడుతున్నది. ఇప్పుడు మనం ఎక్కడైతే మేడిగడ్డ దాని కింద సమ్మక్క సాగర్ బ్యారేజ్ కట్టుకున్న తర్వాత అక్కడ నీళ్ళు ఆపుకోవడం మొదలైంది. అంటే తొలి నెలలో జూన్ నెలలో వచ్చే ఫ్లోస్ కానీ, తర్వాత అక్టోబర్ తర్వాత లీన్ ఫ్లోస్ ఉంటాయి కదా, వరద లేని కాలంలో కూడా మనకు ప్రాణహితలో నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళని మనం సమ్మక్క సాగర్లో దానిపైన మేడిగడ్డలో ఆపుకుంటున్నందువల్ల డెల్టా ఆయకట్టుకి చాలా పెద్ద ఎత్తున నీటి కొరత ఏర్పడుతున్నది. అది నేను చెప్పడం కాదు, అది ధవళేశ్వరం బ్యారేజ్ యొక్క వికీపీడియాలో వాళ్ళే రాసుకున్నారు, చాలా స్పష్టంగా రాసుకున్నారు. ఈ విషయాలు నేను ఎన్నోసార్లు నా వ్యాసాల్లో కూడా చర్చించున్నాను. ఈ పుస్తకం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రశ్నలు, విమర్శలు, వక్రీకరణలు, వివరణ అనే పుస్తకం కూడా నేను రాశాను. ఈ పుస్తకంలో ఇది 2వ ఎడిషన్.
ఈ పుస్తకంలో కాళేశ్వరం మీద వచ్చినటువంటి అన్ని విమర్శలకు సమాధానం చెప్పాను. ఈ రెండో ఎడిషన్లో ఇంకో అదనపు చాప్టర్ ఏం పెట్టారంటే అసలు జాప్యం ఎందుకు జరుగుతున్నది. 2 ఏళ్ళు అయింది కదండి. అక్టోబర్ 21, 2023 నాడు కుంగుబాటు జరిగింది. NDSA తుది రిపోర్ట్ ఇచ్చి ఇప్పటికీ 1.5 ఇయర్ గడిచిపోయింది. మరి రిపేర్లు ఎందుకు జరుగుతలేవు? రిపేర్ జరగాలి కదా. సరే, మేడిగడ్డకి ఇన్వెస్టిగేషన్స్, రకరకాల సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే అక్కడ కుంగుబాటు ఉంది కాబట్టి. కానీ అన్నారం సుందరిలో ఏం లేదు కదా. మరి వాటికుంటే సమస్యలు పరిష్కారం ఎందుకు కాలేదు? అయ్యుంటే ఇవాళ మనం ఈ వరదను ఎత్తిపోసుకునే అవకాశం ఉండేది కదా. సో వీటిని చేయలేదు, మేడిగడ్డను పూర్తి చేయలేదు. ఎందుకు చేయలేదని పరిశోధన చేస్తే కారణం డెల్టా యొక్క అవసరాలు. వాళ్ళకి పోలవరం నిర్మాణం అయ్యి అక్కడ నీటి నిల్వ సాధ్యమయ్యేదాకా వాళ్ళకి పోలవరంకి మన డెల్టా ఆయకట్టుకి నీళ్ళు అందే పరిస్థితి లేదు, ఎందుకంటే పైన ఆపుకుంటున్నారు కాబట్టి, పైన మనం ఆపుకుంటున్నాం కాబట్టి. సో పోలవరం నిర్మాణం అయితే కనుక వాళ్ళకి అక్కడ స్టోరేజ్ వస్తే కనుక డెల్టా ఆయకట్టుకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు రెగ్యులేటెడ్ ఫ్లోస్ ఇవ్వడానికి అవకాశం వస్తుంది. సో పోలవరం యొక్క డ్యామ్ నిర్మాణమై అక్కడ నిల్వ సాధ్యమయ్యేదాకా మన బ్యారేజ్లు రిపేర్ కావు. ఇది నిర్ధారణకు నేను ఎందుకు వచ్చినానంటే ఈ పుస్తకంలో నేను రాశాను. మేడిగడ్డ పునరుద్ధరణలో జాప్యం ఎందుకనే ఒక సంగతి నేను దీంట్లో డిస్కస్ చేసినాను. దీంట్లో అర్ధర్ కాటన్ బ్యారేజ్కి సంబంధించిన ఒక వికీపీడియా పేజీ నేను ఎగ్జాక్ట్ వాళ్ళు ఏం రాసుకున్నారో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసినాను. దీంట్లో లాస్ట్ పేరాలో ఇన్యాడిక్వేట్ వాటర్ ఇన్ఫ్లోస్ అనే ఒక చాప్టర్ పెట్టుకున్నారు వాళ్ళు. ఇన్యాడిక్వేట్ ఇన్ఫ్లోస్ అనే చాప్టర్లో వాళ్ళు ఏం రాస్తారంటే, డ్యూరింగ్ ద రబీ సీజన్ ఆఫ్ 2022-23 అడిక్వేట్ వాటర్ ఈజ్ నాట్ సప్లైడ్ టు ద కెనాల్స్. కెనాల్స్ అంటే డెల్టా ఆయకట్ కెనాల్స్కి. అడిక్వేట్ వాటర్ ఈజ్ నాట్ సప్లైడ్ టు ద కెనాల్స్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ వాటర్ ఇన్ఫ్లోస్ ఇన్ టు ద రిజర్వాయర్. పోలవరం into the reservoir as sufficient water had not been stored earlier on the upstream of Polavaram reservoir. The natural inflows normally, ఇక్కడ చదవండి జాగ్రత్తగా వినండి, the natural inflows normally available during dry season in the Godavari river are being stored at Medigadda and Sammaka Sagar reservoirs, which is used to be available for use for Godavari delta. ఇవి వస్తలేవు కనుకనే మామూలుగా అయితే ఈ డ్రై సీజన్లో వచ్చే నీళ్ళని గతంలో మనకు డెల్టా ఆయకట్టుకి అవైలబుల్ ఉండేది. కానీ వీళ్ళు కట్టుకున్న తర్వాత, ఈ బ్యారేజ్లు కట్టుకున్న తర్వాత ఈ నీళ్లు మనకు వస్తలేవు, పైనే ఆగిపోతున్నాయి అనేది రాసుకున్నారు. దీన్ని బట్టి ఏమవుతుందంటే అది వరద లేని కాలంలో అక్టోబర్ నెలలో 21వ తేదీ నాడు స్టిల్ వాటర్ ఉన్నప్పుడు, ఎటువంటి వరద కూడా లేదు, ఆ సమయంలో అది కూలిపోయిందంటే ఇప్పటికి కూడా అనుమానం. సరే, స్ట్రక్చరల్ సంబంధించిన ఇంజనీరింగ్ కారణాలు ఏమన్నా ఉంటే ఉండొచ్చు, కానీ ఇంకొక అనుమానం ఏముందంటే ఎన్నికలకు ఒక సంవత్సరం, ఒక నెల ముందు ఎటువంటి వరద లేని సమయంలో అది కుంగుబాటు గురైందంటే దాంట్లో సాబటేజ్ ఉందనే ఒక థీరీ మాత్రం నడుస్తున్నది. ఎందుకు నడుస్తుందంటే అంతకుముందు బ్యారేజ్ ఎప్పుడు కమిషన్ అయింది? 2019లో. 19 తర్వాత 2020లో, 2021లో, 2022లో, 2023లో, ఈ 4 ఏళ్ళు భారీ వరదలు సంభవించినాయి గోదావరిలో. 2022లో సంభవించిన వరద 500 ఏళ్లకు ఒకసారి వచ్చే వరద. అది గోదావరి చరిత్రలోనే అది అత్యధికమైన వరద. అది అంతకుముందు 1986లో వచ్చింది. ఈ వరద దాన్ని మించిన వరద. 29 lakh క్యూసెక్స్ అక్కడి నుంచి పోయినాయి. సో ఇంత పెద్ద వరదను కూడా తట్టుకొని 4 బ్యారేజీలు నిలబడ్డాయి, 3 బ్యారేజీలు నిలబడ్డాయండి. మేడిగడ్డ బ్యారేజ్ 29 lakhs క్యూసెక్స్ తట్టుకొని 2022లో నిలబడింది. దాని తర్వాత 2023లో కూడా 20 లక్షల క్యూసెక్లు వచ్చింది. ఓకే, ఆ తర్వాత అక్టోబర్లో వరదలు నిలబడ్డది. అక్టోబర్లో వరదలైన సమయంలో కుంగుబాటు గురైంది. అందులో ఏంటిది, 85 గేట్లలో కేవలం 3 మాత్రమే కుంగుబాటు గురైనాయి. బ్లాక్ 7లో, 8 బ్లాక్స్లలో బ్లాక్ 7లో 3 మాత్రమే కుంగుబాటు గురైనాయి. మిగతా బ్లాక్స్ అన్ని కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి, పటిష్టంగా ఉన్నాయి. ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. 2023లో కుంగుబాటు జరిగిన తర్వాత 24లో 25లో కూడా వరదలు వచ్చినాయి. మళ్ళీ 15 లక్షల 20 లక్షల వరదలు వచ్చినాయి. కుంగుబాటు జరిగిన తర్వాత కూడా వరద వచ్చిన కాలంలో కూడా కుంగుబాటు అగ్రవేట్ కాలేదు, మిగతా వాటికి విస్తరించలేదు. 23లో ఏదైతే కుంగుబాటు జరిగిందో అది అట్లాగే ఉంది, అంతకుమించి అక్కడ ప్రమాదం జరగలేదు. అంటే దీన్ని బట్టి బ్యారేజ్ పటిష్టంగా ఉన్న సంగతి గోదావరి నది నిరూపించింది, ఎవరో కాదు. కుంగుబాటు జరిగిన తర్వాత కూడా బ్యారేజీ సబ్సిక్వెంట్ ఇయర్స్లో వచ్చిన వరదని తట్టుకొని అట్లాగే ఉంది. అంటే దీని అర్థం ఏంటిది, ఆ బ్యారేజ్ పటిష్టంగా ఉన్న సంగతి. అక్కడ క్వాలిటీ లోపం జరిగితే కనుక, నిర్మాణ లోపం జరిగితే కనుక
మొత్తం పోవాలి కదా. కుంగుబాటు జరిగిన తర్వాత వచ్చే వరదలకు కొట్టుకుపోయి ఉండాలి కదా, మిగతా ప్రమాదం జరిగి ఉండాలి కదా, మిగతా బ్లాక్స్లో ప్రమాదం జరిగి ఉండాలి కదా, జరగలే. కాబట్టి అది గోదావరి నదే ఆ బ్యారేజ్ పటిష్టంగా ఉన్నది అనేది నిరూపించబడింది. సో ఇక అన్నారం బ్యారేజ్ దగ్గరికి వస్తే కనుక వాటిలో ఈ రకమైన స్ట్రక్చరల్ డిస్టర్స్ కూడా లేదు, కేవలం బొంగలు మాత్రమే ఏర్పడ్డాయి. ఆ బొంగల్ని ఆల్రెడీ ఇంజనీర్లు వాటిని కెమికల్ గ్రౌటింగ్ చేసి సిమెంట్ గ్రౌటింగ్ చేసి వాటిని పూర్తి చేశారు. ఇవాళ మన ముందర సమస్య ఏంటంటే ఎల్నినో ఒక భయంకరమైన కరువును తీసుకొస్తున్నది, మన దగ్గరనే కాదు దేశమంతా ప్రపంచవ్యాప్తంగా. ఆల్రెడీ సిడబ్ల్యూసి వాళ్ళు ఒక అడ్వైజరీ జారీ చేశారు రాష్ట్రాలకి, కరువు వస్తుంది, ఇప్పటికే దేశంలో 42% డిఫిసిట్ రెయిన్ఫాల్ రిపోర్ట్ అయి ఉన్నది, రికార్డ్ అయి ఉన్నది. కాబట్టి మీ జలాశయాల్లో ఉన్న నీటిని చాలా పొదుపుగా జుడిషియస్గా వాడుకోండి, తాగునీటికి మాత్రమే వాడండి, ఇరిగేషన్కి ఇవ్వద్దు, వాటర్ కన్జర్వేషన్కి సంబంధించిన యాక్టివిటీస్ చేపట్టండి. ఇటువంటి అడ్వైజరీ జారీ చేసిన సందర్భం మనకు ఉన్నది ఇప్పుడు. సో రాష్ట్రంలో ఇంత కరువు పరిస్థితి ఉన్నా కూడా మేడిగడ్డ దగ్గర నీళ్ళు అవైలబుల్ ఉన్నాయి. రాష్ట్రంలో నీటి అవైలబిలిటీ ఉన్న నీటి లభ్యత ఉన్న జాగా అదొక్కటే. అందుకే అది ప్రాణహిత, ప్రాణాన్ని నిలిపే నది అది, దానికి అందుకనే పేరు వచ్చింది, ప్రాణహిత పేరు. కరువు కాలంలో కూడా నీళ్ళు అవైలబుల్ ఉంటాయి అక్కడ. సో ఇది ఈ సంవత్సరం కరువు ఉంది అయినా కూడా ప్రాణహితలో ఈరోజు 62,700 క్యూసెక్లు గోదావరిలో ఉన్నాయి, ప్రవహిస్తున్నాయి, మేడిగడ్డ నుంచి కిందికి పోతున్నాయి. సో ఈ నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి వీటి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. ఇంజనీర్లు 2 ఏళ్ల క్రితమే ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించిండు. అక్కడ ఒక రబ్బర్ డ్యామ్ కట్టుకుంటే మన మేడిగడ్డ నుంచి కన్నెపల్లి యొక్క పంప్ హౌస్ యొక్క ఇంటేక్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి నీళ్లు మనం తీసుకుంటాము పంప్ హౌస్లోకి, దాన్ని ఇంటేక్ స్ట్రక్చర్ అంటాం. ఆ ఇంటేక్ స్ట్రక్చర్ 20 కిలోమీటర్ల పైన ఉంటుంది మేడిగడ్డ బ్యారేజ్కి. సో దాని కింద ఒక 100 మీటర్ల కింద ఒక రబ్బర్ డ్యామ్ కనుక కట్టుకుంటే అది హెడప్ చేస్తుంది. ఇంటేక్ స్ట్రక్చర్ యొక్క వాటర్ లెవెల్ ఎంత ఉండాలి మనకి, నీళ్ళు పంప్ హౌస్లోకి పంపించాలంటే 94 మీటర్లు ఉండాలి. కొంచెం హెడప్ ఉంటే ఇంకొక 1 మీటర్ ఉంటే సఫిషియంట్ వాటర్ని మనం దాంట్లోకి పంపించడానికి. అంటే 95-96 మీటర్స్ లెవెల్లో రబ్బర్ డ్యామ్ కనుక కట్టుకుంటే హెడప్ అవుతాయి, నీళ్ళు హెడప్ అవుతాయి. అప్పుడు మనం పంప్ హౌస్లోకి నీళ్ళని పంపించవచ్చు. రబీలో కూడా మనం కరువు కాలంలో లీన్ ఫ్లోస్ ఉన్నప్పుడు కూడా మనం పంప్ హౌస్లోకి నీళ్ళు పంపించి నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఇంజనీర్ ఆల్రెడీ సూచించారు. కానీ ప్రభుత్వం దీన్ని డిఫంక్ చేసే ఉద్దేశంలో ఉన్నది కదా. దాని ఆపరేషన్లో పెడితే ఇప్పటిదాకా కూలిపోయింది, కూలేశ్వరం 1,00,000 కోట్లు గంగలో కలిసినని చెప్పి నెరేటివ్స్ ప్రచారంలో పెట్టినరో అదంతా అబద్ధం అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ లింక్ వన్ని ఆపరేషన్లో పెట్టదలుచుకోలేదు. కాబట్టి మంచి సూచనను కూడా ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. కనీసం ఇప్పుడు ఎల్నినో కరువు ప్రభావం వచ్చింది, కరువు ఉంది, రాష్ట్రం అంతా కరువు ఉంది, అక్కడ నీళ్లు ఉన్నాయి, వాటిని ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంది. సరే మనకు డ్యామ్ కట్టడానికి ఇప్పుడు టైం లేదు, రబ్బర్ డ్యామ్ కట్టడానికి టైం లేదు, కట్టుకోవాల్సిన అవసరం ఉండే, కట్టలేదు. అయినా కూడా సహజ ప్రవాహాలు ఇప్పుడు 62,000 క్యూసెక్లు పోతున్నాయి కదా, అక్కడ ఆల్రెడీ 95 మీటర్స్ ఉన్నది. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర సఫిషియంట్ లెవెల్ ఉంది. పంప్ హౌస్లో గేట్లు ఓపెన్ చేస్తే 4 వెళ్తే 4 నుంచి పంప్ హౌస్లకు పంపడానికి లెవెల్ కావాల్సిన లెవెల్ అక్కడ ఉంది. డ్యామ్ కూడా అక్కడ అవసరం లేదు, మేడిగడ్డ అవసరం లేదు. నది ప్రవాహాల యొక్క మట్టమే, సహజ మట్టమే 95 మీటర్స్ దగ్గర ఉంది కాబట్టి నీటిని లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక భయం ఏం చెప్తున్నారు, అది ఓపెన్ చేస్తే కూలిపోతుందేమో, వాటిని నీళ్ళు నింపితే అన్నారం సుందిల్లో నీళ్ళు నింపితే వాటిని క్లోజ్ చేస్తే వాటర్ స్టోర్ చేస్తే ప్రమాదం జరిగితే అవి కూలిపోయితే భద్రాచలం అంతా కొట్టుకపోతుంది. ఏమీ కాదు, అది ఇంజనీర్లకు తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. కూర్చోబెట్టాలి ప్రభుత్వం ఏం చేయాలంటే ఇంజనీర్లను కూర్చోబెట్టి పరిష్కారం కావాలి కదా. మరి అక్కడనే ఉన్నాయి కదా నీళ్ళు, ఇంకెక్కడ లేవు కదా, ఇక్కడ లేవు. పరిష్కారం ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్లను కూర్చోబెట్టాలి, ఇంజనీరింగ్ చీఫ్ని కూర్చోబెట్టి అడిగితే వాళ్ళు చెప్తారు. NDSA నిబంధనలు ఉన్నాయి, క్లోజ్ చేయొద్దు, స్టోర్ చేయొద్దు. NDSA దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడి ఇట్లా పరిస్థితి ఉన్నది, మరి ఏం చేద్దాం. పూర్తి ఎఫ్ఆర్ఎల్కి నింపకండి, కనీసం ఎఫ్ఆర్ఎల్కి నింపే అవసరం లేదు. పంప్ హౌస్లోకి నీళ్లు పంపించడానికి ఎంత లెవెల్ కావాలనో అంతే నింపండి. దానివల్ల కూడా పార్షల్గా ఎఫ్ఆర్ఎల్ నింపే బదులు ఎఫ్ఆర్ఎల్ పంప్ హౌస్ ఎంత లెవెల్ కావాలో అంతే లెవెల్కి నింపుకోగలిగితే పంప్ హౌస్లోకి నీళ్ళు పోతే పంప్ చేసుకుంటాం. గోదావరి నుంచి మనం ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకోవచ్చు, ఎల్లంపల్లి నుంచి పైకి వెళ్ళిపోతాయి నీళ్లు. సో ఈ పరిష్కార మార్గం ఉన్నా కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, NDSA మిషపేతోటి NDSA సూచనలు చేసింది కాబట్టి, NDSA నిషేధించింది కాబట్టి
మేము రిపేర్లు అయ్యేదాకా మేము బ్యారేజీలో నీళ్ళు నింపము అని చెప్తున్నారు. ఇది ఇటువంటి కరువు కాలంలో ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది శోచనీయమైన విషయంగా నేను భావిస్తున్నాను. ఒక ఇంజనీర్గా నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. పరిష్కార మార్గం ఉన్నా కూడా ప్రభుత్వం దాన్ని తృణీకరిస్తున్నది, దాన్ని పక్కన పెట్టేస్తున్నది. ఏమన్నంటే ఎన్డీఎస్ఏ చెప్పింది కాబట్టి మేము చేయటం లేదని. ఎన్డీఎస్ చెప్పిన మాట వాస్తవమే, కానీ మేడిగడ్డని అన్నారం సుందిళ్ళని పోల్చడం అనేది పూర్తిగా శుద్ధ తప్పు. మేడిగడ్డలో ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిస్టెన్స్ వీటిలో లేదు. ఇక్కడ కేవలం బుంగలు మాత్రమే ఏర్పడ్డాయి, వాటిని పూర్తి చేశారు. ఇవాళ వాటిని నింపడానికి అనుకూలమైన పరిస్థితి ఉన్నది, నీళ్లు ఉన్నాయి.